హలో అండి. 4 శుక్రవారాలు నేనైతే అమ్మవారికి అసలు పూజ ఏం చేసుకోలేకపోయాను కొన్ని కారణాల వల్ల. ఇది 5దో శుక్రవారం కదా! సో, ఇప్పుడే నేను అమ్మవారికైతే మంచిగా పూజ చేసుకున్నాను. తెల్లారి 4 గంటలకి లేచి తలకు స్నానం అన్నీ చేసేసాను. అలానే ముందు రోజు నైట్ అయితే నేను ఇల్లు గుమ్మాలు అలానే స్టవ్వు ఇంకా మెట్లు అన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచి రెడీ అయ్యి ప్రసాదాలు అవి అయితే వండాలని చెప్పి నైటీ వేసుకున్నాను. ఆ తర్వాత శారీ కట్టుకోవచ్చని చెప్పి అమ్మవారికి తాంబూలంగా అన్నీ సమర్పించాను. నాకు తెలిసిన విధానంగా అయితే నేను పూజ చేశాను. ఏమైనా మిస్టేక్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే 5వ వారం ఎంతమంది పూజ చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అమ్మవారు అందరికీ మంచిగా చూడాలని నేనైతే చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ సంవత్సరం ఇలా చేసుకున్నాను. వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసుకోవాలని నాకైతే మనస్ఫూర్తిగా కోరాను. సో, ఈషా పాప కూడా తర్వాత లేచింది. తనకు కూడా రెడీ చేసేసాను. రెడీ అంటే ఏం లేదు, సింపుల్గా రెడీ చేశాను ఫ్రాక్ వేసి. సో, తను చూసారు కదా, గంట కొడుతుంది అక్కడొచ్చి. అలానే మా పూజా మందిరం ఎలా ఉందో కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.